హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీలీ. దిస్ ఇస్ చరిష్మా. ఈ మధ్య ఎవరి నోట విన్నా హెయిర్ ఫాల్. ఇది మేబీ పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, సో హెల్త్ కండిషన్ వల్ల అవ్వచ్చు, మెయిన్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా అవ్వచ్చు. మనం ఎక్స్టర్నల్గా ఎంత కేర్ తీసుకున్నా ఇంటర్నల్గా కూడా మంచి న్యూట్రిషనల్ డైట్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు కనుక ఈ స్మూదీని 10 to 15 days రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీరే చేంజ్ చూస్తారు. సో ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఒక అంజీర్, 4 కాజు, 4 బాదాం, 2 వాల్నట్స్, 1 స్పూన్ కిస్మిస్, కుదిరితే బ్లాక్ కిస్మిస్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్, నెక్స్ట్ 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, నెక్స్ట్ 1 స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ నెక్స్ట్ చియా సీడ్స్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇట్లా అన్ని నట్స్ యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మీరు ఇక్కడ వాష్ చేసుకోవచ్చు, లేకపోతే నట్స్ అన్నీ మునిగేలా వాటర్ యాడ్ చేసుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ సోక్ చేసుకున్న నట్స్ అన్నీ బాగా నానిపోయి ఉంటాయి. దాంట్లో బాదాంని తీసుకొని పొట్టనంతా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకు పీల్ ఆఫ్ అంటే మనం తీసుకునే బాదాం మన ఒంటికి పట్టకుండా డైజెస్ట్ అవ్వకుండా చేసే ఎంజైమ్ ఆ పీల్లో ఉంటుందంట. సో పీల్ ఆఫ్ చేసుకొని వాడండి. తర్వాత ఈ నానబెట్టిన నట్స్ అన్నీ వాటర్తో కలిపి జ్యూసర్లో వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీంట్లోకి ఖర్జూరం ముక్కల్ని గింజ తీసేసి వేసుకోవాలి, 2 ఖర్జూరం ముక్కలు. తర్వాత రోస్టెడ్ చెనా 1 స్పూన్. అండ్ ఇక్కడ నేను 1 బనానా అండ్ చిన్న గ్లాస్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నా. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. బలహీనంగా నీరసంగా ఉన్నవాళ్ళు అండ్ సన్నగా ఉన్నవాళ్ళు ఇవన్నీ యాడ్ చేసుకుంటే హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. 1 బనానా, కాచి చల్లార్చిన మిల్క్ చిన్న గ్లాస్ని యాడ్ చేసుకొని బ్లెండర్లో వేసి సన్నగా స్మూదీలా చేసి గ్లాస్లోకి తీసుకోవాలి. ఈ స్మూదీని కనుక ఎర్లీ అవర్స్లో 10 to 15 days రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీకున్న న్యూట్రిషనల్ డెఫిషియన్సీకి చెక్ పెట్టేయచ్చు అండ్ బాడీకి సరిపడా బలాన్ని ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.